నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు భారతదేశంలో మొత్తంగా మేధావులం అనే ఒక ముసుగు ధరించి రకరకాల రూపాల్లో కొంతమంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒకసారి ఊహించుకోండి. అంటే మన జోసెఫ్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే రకరకాల రూపాలు ఎలా ఉంటాయి అంటే విశ్లేషకుల్లాగా, ఎనలిస్టుల్లాగా, ఎర్ర జర్నలిస్టుల్లాగా, వాళ్ళు మేధావుల్లాగా, ప్రొఫెసర్లాగా, లేదంటే మహిళా సంఘాలులాగా, హ్యూమన్ రైట్స్ లాగా, ఆ రైట్స్ లాగా, ఈ రైట్స్ లాగా అనేక రూపాల్లో మాట్లాడుతూ తిరుగుతూ ఉంటారన్నమాట. వీళ్ళే మేధావుల్లాగా, వీళ్ళే చరిత్రని బాగా అవపోసన పట్టుకున్న వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఇన్నాళ్ల పాటు వీళ్ళ విషయం ఏదైతే ఉందో ఇదే మన తెలుగు సమాజం మీద, భారతదేశ సమాజం మీద కుప్పలు కుమ్మరిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత దారుణంగా ఉంటారు అంటే అవసరమైనప్పుడు సెక్యులరిజం కార్డు, అవసరమైనప్పుడు హేతువాద కార్డు తీస్తూ ఉంటారు. సెక్యులరిజం అంటే ఏంటి? ఏ మతం లేనిది. ఒకవేళ అనుకున్నా ఏ మతం లేనిది కదా. ఏ మతం లేదు అన్నప్పుడు మరి హిందూ మతం మీద ఇంత భయంకరమైన దాడి ఇన్నేళ్ల పాటు జరుగుతుంటే మరి వీళ్ళు మాట్లాడాలిగా, మాట్లాడరు. అదే హిందువులు ఎవరైనా సరే ఈ క్రిస్టియన్ ఎక్స్ట్రీమిస్టుల్ని అంటే ఈ జోసెఫ్ లాంటి వాడిని తిట్టినప్పుడు మాత్రం వీళ్ళు ఈ హిందువులను తిట్టడానికి పనికొస్తారు. అందుకోసం వచ్చి పని చేస్తారు. అంటే వీళ్ళని ఏమనుకోవాలి? వీళ్ళకి క్రిస్టియన్ లాబీ ఇచ్చిన డబ్బు తీసుకుని హేతువాద మేధావుల ముసుగులో, సెక్యులరిస్టుల ముసుగులో తిరిగే మోక అన్నమాట వీళ్ళందరూ. ఈ సంతంతా ఎలా తయారయ్యారు? ఇంతమంది సంత తమ మెదడులో ఎలా ఈ విషయాన్ని నింపుకోగలిగారు? ఈ విషయాన్ని అసలు ఎవరు నింపారు? ఎన్నేళ్లుగా ఇదే భారతదేశంలో నింపుతూ వస్తున్నారు. ఈ నింపడానికి ఎవరు బలంగా పనిచేశారు ఈ భారతదేశంలో? ఈ విషయాన్ని అంటే వీళ్ళ మనసుల్లో పెట్టుకున్న, వీళ్ళ మెదడులో పెట్టుకున్న ఈ విషయాన్ని వీళ్ళు ఇంకెంతమందికి పంచడానికి సిద్ధంగా ఉన్నారు? అందులో భాగంగా ఇవాల్టి ఎపిసోడ్లో నేను చెబుతాను. నిజానికి వీళ్ళు ఎలా మారిపోయారు? వీళ్ళని ఎవరు మార్చుకుంటూ వచ్చారు? ఎవరు మారిస్తే వీళ్ళు ఇలా మారారు? వీళ్ళు ఎవరిని మార్చడం అనేది వీళ్ళు టార్గెట్గా పనిచేస్తూ ఉన్నారు అనేది మనకు తెలియాలి. అంటే ఆర్యన్ ద్రవిడ్ హిస్టరీ తెలియాలి. ఆర్యన్ ద్రవిడ్ థియరీ ఎవరు తీసుకొచ్చారు ఈ భారతదేశంలో తెలియాలి. అలాగే రొమీలా తాఫర్ ఎవరు? డిడి కొశాంబి ఎవరు? ఈ దరిద్ర మూక భారతదేశం మీద వీళ్ళు ఇచ్చిన సాహిత్యం ఎంత దరిద్రంగా పనిచేసింది వీళ్ళ మెదళ్ల మీద, మన వాళ్ళ మెదళ్ళని ఎంత నాశనం చేసింది అనేది వీళ్ళిద్దరు గురించి చెప్పినప్పుడు తెలుస్తుంది. ఇవాల్టి ఎపిసోడ్లో ఈ రెండు అంశాలు, ఆర్యన్ ద్రవిడ్ అలాగే డిడి కొశాంబి అండ్ రొమీలా తాఫర్, వీళ్ళిద్దరు గురించి మాట్లాడదాం. ఇందులో భాగంగా 1850కి వెళ్ళాలి. అంటే బ్రిటిష్ వాడు భారతదేశంలోకి అడుగుపెట్టిన సమయానికి వెళ్ళాలి. వాడొచ్చే సమయానికి, భారతదేశానికి వాడొచ్చే సమయానికి ముస్లిం ఇన్వైడర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మన దేవాలయాలని, మన వాళ్ళని చంపేసి వికృత చేష్టలన్నీ, దాష్టికాలన్నీ చేసి 600 ఏళ్లుగా ఇదే భారతదేశంలో కూర్చొని ఉన్నారు. ఇదే హిందువులకి ఈ ముస్లింలంటే పీకల దాకా కోపం ఉన్నా ఏం చేయలేని నిస్సహాయాలుగా వెళుతూ ఉన్నారే కానీ మత మార్పిడులు ముస్లింలు 600 ఏళ్ళు ఉన్నా సరే ఈ సనాతనాన్ని, ఈ హిందువులని ఇక్కడ టచ్ కూడా చేయలేకపోయారు. వాళ్ళు కొంతలో కొంత చేసుకుంటూ వెళుతున్నారు. ఇక వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంపొందించుకోవడానికి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మొత్తాన్ని కూడా సంతని తీసుకొచ్చి ఇక్కడ నింపుతున్నారే కానీ ఇక్కడున్న వాళ్ళని మార్చడం అనేది వాళ్ళ వల్ల కాలేదు. అంత స్థాయిలో, వాళ్ళు అనుకున్న స్థాయిలో. నిజానికి 600 ఏళ్లలో ఏం జరగాలి? సరిగ్గా 600 సంవత్సరాల్లో మొత్తం ముస్లిం మతంలోకి మారిపోవాలి దేశం కూడా. కానీ అలా జరగలేదు. అప్పుడు బ్రిటిష్ వాడు ఏం ఆలోచించాడు అంటే 1850లో 600 ఏళ్లుగా ముస్లిం ఇన్వైడర్స్ ఇక్కడ ఉన్నా సరే వీళ్ళ హిందూ మతాన్ని, సనాతనాన్ని కొట్టలేకపోయారు కాబట్టి మనం వీళ్ళ మూలాలను కొట్టాలి, వీళ్ళ మూలాల్లోకి వెళ్ళి కొట్టాలి, ఈ హిందూ మతం మూలాల్లోకి వెళ్ళి కొట్టాలి అనేది వీడు మొదలుపెట్టాడు. ఆ మూలాన్ని కొట్టడానికి మ్యాక్స్ ముల్లర్ అనే ఒక జర్మన్ బ్రిటిష్ వాడి కోసం పనిచేస్తూ వాడు ఒక థియరీ తయారు చేశాడు. మ్యాక్స్ ముల్లర్ థియరీ అంటారు. ఆ థియరీ ఏంటో నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. అదే ఆర్యన్ ద్రవిడన్ థియరీ. ఆ సేతు హిమాచలం వరకు భారతీయులు బలంగా సనాతనాన్ని అంటిపెట్టుకుని ఒక్క తాటి మీద బలంగా ఉండగలిగారు అంటే ఈ సనాతన మూలాలు కొట్టాలి అంటే ఆర్యన్ ద్రవిడన్ థియరీ అనేది తీసుకొచ్చాడు. అందులో భాగంగా ఏం చెప్పాడు అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళంతా ద్రవిడులు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్యులు. వాళ్ళెవరు అంటే క్షత్రియులు, అదేవిధంగా బ్రాహ్మణులు. వీళ్ళు వచ్చి మీ మీద ఆధిపత్యం చేస్తూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ మాత్రమే కాదు, ఈ కుల గొడవలు మాత్రమే కాదు, ఆర్యన్ ద్రవిడన్ అనే థియరీ తీసుకొచ్చి ఈ మెదళ్లలో పెట్టాడు ఇక్కడున్న ప్రజలకి. అంటే ఇక్కడున్న వాళ్ళు ఏమనుకున్నారు అంటే మేమంతా కూడా అంటే నిమ్న వర్గాలు, నిమ్న కులాలు అంటారు కదా, వీళ్ళంతా కూడా ద్రవిడులు, ఈ పైనున్న ఈ రెండు అప్పర్ క్యాస్ట్లు కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు అంతా కూడా, పైనున్న వాళ్ళంతా కూడా ఆర్యులు అని చూపించారు. అంటే మన వాళ్ళల్లో పైన వాళ్ళకి, ఇక్కడున్న వాళ్ళకి పాలకులతో
అక్కడ ఆనాడు ఉన్న పెద్దవాళ్లతో గొడవలు పెట్టడానికి తీసుకొచ్చాడు ఈ థీరీని. మ్యాక్స్ ముల్లర్ తీసుకొచ్చిన థీరీ. దీంతో ఏమైంది, వీళ్ళంతా మేము ఒకటి వాళ్ళు పెద్దోళ్ళు ఒకటి అని ఆ మెదడులో ఒక డివిజన్ తీసుకొచ్చారు. ఇలా ఆర్యన్ ద్రవిడన్ అనే థీరీ తీసుకొచ్చి ఇంకా వీళ్ళ మెదళ్లను వీళ్ళని నమ్మించడానికి ఏం చేశాడు అంటే, అటు హిమాలయాలు అలాగే ఉత్తరప్రదేశ్ అలాంటి కొన్ని చోట్ల కొన్ని అస్థిపంజరాలు దొరికాయి అని చెప్పి ఈ అస్థిపంజరాలన్నింటినీ కూడా అమెరికాకి బ్రిటన్కి పెద్ద పెద్ద యూనివర్సిటీకి పంపిస్తున్నాం, అక్కడ డిఎన్ఏ టెస్ట్ జరుపుతారు. డిఎన్ఏ టెస్ట్ జరిపితే గనక ఈ అస్థిపంజరాలు అసలు ఈ ఆర్యులు అనేవాళ్ళు క్షత్రియులు బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు భారతదేశంలోకి అనేది తెలుస్తుంది అని అందరినీ నమ్మించాడు. ఆ విధంగానే ఈ అస్థిపంజరాలు కొన్నింటిని ఆ యూనివర్సిటీలకి బ్రిటన్కి అమెరికాలో ఉన్న కొన్ని యూనివర్సిటీలకి పంపించాడు. పంపించిన తర్వాత బయటికి కొన్నాళ్ళ తర్వాత రిపోర్ట్ తీసుకొచ్చాడు. ఇక ఎప్పుడెప్పుడా అని డిఎన్ఏ రిపోర్ట్ కోసం ఖచ్చితంగా ఆనాటి సమయంలో వాళ్ళంతా ఎదురు చూశారు. డిఎన్ఏ రిపోర్ట్లో వీడు చెప్పింది ఏంటో తెలుసా, బ్రిటిష్ వాడు చెప్పింది, ఈ డిఎన్ఏ రిపోర్టు ఇక్కడున్న ఈ భారతీయులకి ఈ దొరికిన మీ పూర్వీకులుగా మీరు భావిస్తున్న అస్థిపంజరాల డిఎన్ఏ రిపోర్టులకి అసలు సంబంధమే లేదు, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళంతా మధ్య ఆసియా నుంచి వచ్చారు. మధ్య ఆసియాలో ఉన్న స్టెప్పీ అనే ఒక తెగ ఉంటుంది, ఒక కల్ట్ ఉంటుంది, దానికి అంటే వారికి ఆ పూర్వీకులకి వీళ్ళకి సంబంధాలు కనబడుతున్నాయి. అంటే ఇక్కడే ఉన్న మన రాజులు మన బ్రాహ్మణులు ఆ విధంగా అస్థిపంజరాలు అలాగే స్టెప్పీ తెగ వీళ్ళందరి డిఎన్ఏలు కూడా ఒకే విధంగా ఉన్నాయి అని ఒక ఫేక్ ప్రచారాన్ని ఒక కృత్రిమ ప్రచారాన్ని ఒక ఆర్గనైజ్డ్గా తీసుకొచ్చాడన్నమాట. ఆర్గనైజ్డ్గా ఇక్కడ ఉన్న వాళ్ళ మెదడులో పెట్టి మేమంతా వేరు వేరు, ఆర్యులు వేరు ద్రవిడులు వేరు అనే భావజాలాన్ని పర్ఫెక్ట్గా ఆర్గనైజ్డ్గా తీసుకొచ్చారు. అంతేకాదు వీళ్ళంతా కూడా ఈ స్టెప్పీ తెగ మధ్య ఆసియా నుంచి భారతదేశం మీదకి దండయాత్రగా వచ్చారు. దండయాత్రగా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసి వీళ్ళు భారతదేశాన్ని ఆక్యుపై చేసి క్షత్రియులుగా వీళ్ళు ఉన్నారు అనేలాంటి ఒక అభూత కల్పన లాంటి ప్రచారాన్ని తీసుకొచ్చాడు ఈ మ్యాక్స్ ముల్లర్ అనేవాడు. జర్మనీకి సంబంధించిన వాడు యూకే బ్రిటన్లో కూర్చొని బ్రిటన్ రాణి కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం ఈ మ్యాక్స్ ముల్లర్ తయారు చేసిన థీరీయే ఆర్యన్ ద్రవిడన్ థీరీ. మ్యాక్స్ ముల్లర్ థీరీ ఆర్యన్ ద్రవిడన్ థీరీ. ఈ విధంగా మ్యాక్స్ ముల్లర్ థీరీ ఆర్యన్ ద్రవిడన్ థీరీ అనేది ఆ విధంగా వచ్చేసింది భారతదేశంలోకి. ఇక దీనిని ఈ థీరీని మొత్తం ప్రతి ప్రజలలోకి చేరడానికి ఏ విధంగా వీళ్ళు మొదలు పెట్టారు అంటే, ఎలాగో మిషనరీలు అప్పటికే మొదలు పెట్టారు. క్రిస్టియానిటీని పెంచడానికి మిషనరీలకి యాక్సెస్ ఇస్తాడు, వాడి పని అదే కదా, అక్కడ నుంచి వచ్చింది వాడి సంకల్పమే అది. ఆ విధంగా వచ్చి మిషనరీలకి యాక్సెస్ ఇస్తున్న క్రమంలో మిషనరీల ద్వారా ఈ ప్రచారాన్ని విపరీతంగా పెంచేశారు. మిషనరీలు అంటే దాడి చేస్తూ వచ్చారు. వీళ్ళు ఆర్యులు వేరు ద్రవిడులు వేరు అనేది స్కూల్స్లో ఎడ్యుకేషన్లో అలాగే ఆంథ్రోపాలజీలో అంటే చరిత్రకు సంబంధించి మేము చరిత్ర ఆధారాలు తీసాం, చరిత్ర పుస్తకాలు విడుదల చేస్తున్నామని ఈ విధంగా ప్రచారం కల్పించారు. ఇక్కడున్న చదువుకున్న వాళ్ళ మెదళ్లలో మొత్తంలో కూడా ఆర్యులు వేరు ద్రవిడులు వేరు అని నింపి పెట్టారు. అందుకే చదువుకోకముందు కాకరకాయ చదువుకున్నాక కీకరకాయ అంటాడు అన్నట్టుగా ఆనాడు చాలా మంది చదువుకున్న వాళ్ళంతా కూడా ఈ భావజాలానికే బలయ్యారు. ఈ విధంగానే ఆర్యన్ ద్రవిడన్ థీరీ వేరు అన్నట్టుగా ఈ భావజాలానికి బలయ్యారు ఈ మ్యాక్స్ ముల్లర్ అనేవాడు తయారు చేసిన థీరీకి. ఈ విధంగా దీనిని ఇలా క్రిస్టియన్ అండ్ ఎడ్యుకేషన్ ఈ సిస్టంలో తీసుకువెళ్ళిన వాడు సర్ హెర్బర్ట్ హోప్ రిస్లే. సర్ హెర్బర్ట్ హోప్ రిస్లే అనేవాడు దీనిని విస్తృత ప్రచారాన్ని కల్పిస్తూ దీన్ని తీసుకువెళ్ళాడు అనమాట. అంటే మ్యాక్స్ ముల్లర్ తయారు చేస్తే ఈ హోప్ రిస్లే అనేవాడు ఈ విధంగా దీనిని భారతదేశంలోకి ఇంప్లిమెంట్ చేయడానికి, ఎందుకంటే గవర్నమెంట్లో చాలా కీలకమైన పొజిషన్లో ఉండేవాడు ఇతడు. హోప్ రిస్లే చాలా కీలకమైన పొజిషన్లో ఉండేవాడు. ఎక్కడెక్కడ ఏ సబ్జెక్టులు ఏ పుస్తకాలు ఏ ఏజ్ గ్రూపులకి అందేలాగా చేయాలి ఈ పుస్తకాలు, ఇది మేము కనిపెట్టిన థీరీ. అంటే దీనివల్ల వీళ్ళు సాధించింది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇది కలోనియల్ రూల్లోకి వాళ్ళు రావాలి అంటే ఇక్కడున్న అంటే ముస్లింలను ఎలాగో వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఈనాటికి కూడా, అంటే బ్రిటిష్ పాలనని యాక్సెప్ట్ చేయాలి అంటే మేము ఇక్కడ పాతుకుపోవాలి అంటే ఈ కలోనియల్ రూల్ ఏదైతే ఉందో అంటే వలస పాలన ఏదైతే ఉందో అది మీకు కొత్త ఏం కాదు. మీ పూర్వీకులు కూడా ఈ విధంగానే మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు పాలిస్తేనే మీరు వాళ్ళ కిందే ఉన్నారు కాబట్టి మేము కూడా అలాంటి వాళ్ళమే. మేము ఇంకా దండయాత్రలు చేయకుండా వచ్చాం, ముస్లింలాగా దండయాత్రలు చేయలేదు, అదేవిధంగా ఈ ఆర్యులులాగా మేము కూడా దండయాత్రలు చేయకుండానే మేము ఇక్కడికి ఈ విధంగా వచ్చాము, ఇంత మంచిగా వచ్చాం, మేము ఇంత మంచి వాళ్ళం అని చెప్పుకోవడానికి, మేము మిమ్మల్ని పాలించడానికి మేము పూర్తి స్థాయి అర్హులం, మిమ్మల్ని మేము చక్కగా చూసుకుంటాం అన్నట్టుగా ఇక్కడ మెదళ్లను సెటిల్ చేశాడన్నమాట. ఒక యాక్సెప్టెన్సీ తీసుకోవడానికి ఇలాంటి కథా కమిషన్లన్నీ అల్లారన్నమాట.
ఈ విషయాన్ని వీడు ఒక నక్కజిత్తుల వాడు కదా, బ్రిటిష్ వాడు అంటేనే అందుకే ఒళ్ళు మండేది. ఈ నక్కజిత్తుల తెలివితేటలతో ఈ ఆర్యన్ ద్రవిడ్ అనే వేర్పాటువాదాన్ని తీసుకొచ్చాడు. అదేవిధంగా కులాలు అనే వ్యత్యాసాలు తీసుకొచ్చాడు. ఈ రకంగా వాడు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. ఇక నెంబర్ 2, ఈ ద్రవిడ ఆర్యన్ థీరీ ద్వారా భారతదేశ పునాదుల్ని కొట్టడానికి, ఆ మూలాలలో నుంచి చొచ్చుకురావడానికి వీడు తయారు చేసిన థీరీని పర్ఫెక్ట్గా ఇన్నాళ్ల పాటు బ్రిటిష్ వాడు అమలు చేసుకున్నాడు. అయినా సరే వాడు ఇక్కడ ఉండడానికి వీల్లేదన్నట్టుగా మనం అంతే స్థాయిలో అందరూ కూడా విజృంభించి తిరగబడి బయటికి పంపించడం జరిగింది. 1947 వచ్చింది. 1947 తర్వాత కూడా వాడి పగేం చల్లారలేదు. ఇంకా భారతదేశాన్ని కొట్టడానికి అలాగే ఉన్నాడు. దానికోసం అనేక మందిని ఇక్కడ అస్త్రాలుగా పెట్టుకొని ఉన్నాడు. అప్పటికే విషం నింపుకొని మరి ఎన్నేళ్ళు, అన్నేళ్ల పాటు విషాన్ని నింపుకొని అందరూ అలాగే ఉన్నారు. అయితే ఈ విషాన్ని ఎక్కువగా నింపుకున్న ఒక ఇద్దరిని తయారు చేసుకున్నారు. ఇద్దరిని తయారు చేసుకొని ఈ భారతదేశం మీదకు వదిలాడు బ్రిటిష్ వాడు. గాంధీ, నెహ్రూలు అది తెలుసో మరి తెలియకో తెలియదు కానీ వీరిద్దరిని ప్రధానమైన పొజిషన్స్లో భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళి ఆ పెద్ద ప్లేస్లో కూర్చోబెట్టారు. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, వీళ్ళు ఎవరయ్యా అంటే డిడి కోశాంబి, రొమిల్లా తాఫర్. ఈ మన ముసుగు మేధావులందరూ చెప్పే పేర్లు ఇవే. వాళ్ళు రాసిన రచనలు, ఆ దరిద్రపు సాహిత్యాలు, ఆ చెత్త సాహిత్యాలు చూసే వీళ్ళందరూ ఇన్స్పైర్ అయిపోయి హేతువాదులు అనే ముసుగులు వేసుకొని ఈ ఎర్ర జర్నలిస్టుల ముసుగులో క్రిస్టియానిటీ లేదంటే ఇంకొక మతం పెరిగిపోతూ ఉంటే ఇలా కళ్ళప్పగిచ్చి చూస్తూ కావాలని ఎదురు చూస్తూ కాసుకొని ఉంటారన్నమాట. ఈ విషపాముల ద్వారా వచ్చిన పెద్ద సర్పాలే ఈ రెండు, డిడి కోశాంబి అండ్ రొమిల్లా తాఫర్. ఇందులో డిడి కోశాంబి గురించి మాట్లాడదాం. డిడి కోశాంబి ప్రముఖ మ్యాథమెటిషియన్, అలాగే స్టాటిషియన్, అలాగే ఆయన హిస్టీరియోగ్రఫీ చేశాడు, అలాగే ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మార్క్సిస్ట్. ఈ విధంగా డిడి కోశాంబిని తీసుకొచ్చారు. దీనికి వీళ్ళు ఏం చేశారు, ఎన్సీఆర్టీ ఇన్ఛార్జులుగా ఎన్సీఆర్టీ సిలబస్ తయారు చేయడానికి, భారతదేశానికి మొట్టమొదటికి సిలబస్ తయారు చేయడానికి వీళ్ళనే కూర్చోబెట్టారు మన దరిద్రానికి. అయితే డిడి కోశాంబి ఇక్కడ ఇంకొంచెం పాలిష్ చేశాడు. బ్రిటిష్ వాడు చేసిన దానికి ఇంకొంచెం పాలిష్ చేశాడు. తన థీరీలో ఇంకొంచెం పాలిష్ చేసి ఏం చెప్పాడు ఇతడు కోశాంబి ఏం చెప్పాడు అంటే, బ్రిటిష్ వాళ్ళు చెప్పింది కరెక్టే, ఆర్యులు ద్రవిడులు ఇద్దరు భారతదేశంలో ఉన్నారు. కాకపోతే ఈ ఆర్యులు అన్నవాళ్ళు పశ్చిమ ఆసియా నుంచి వచ్చిన, ఈ మిడిల్ ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది నిజమే, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఇది ముస్లిం ఇన్వైడర్స్ లాగా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని భారతీయులను చంపుకుంటూనో నరుక్కుంటూనో రాలేదు. వాళ్ళు ఇక్కడికి వీళ్ళు ఎలా వచ్చారు అంటే పశు కాపరుల్లాగా వచ్చారు, పౌరోహిత్యం చేసుకుంటూ వచ్చారు, వాళ్ళ మత ప్రచారాన్ని పెంచుకుంటూ వచ్చారు అనేలాంటి కథలు కమిషన్లు అల్లాడనమాట. ఈ విషయాన్ని ఇతడు తయారు చేశాడు. అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆవును తీసుకొని వచ్చారు. అప్పటికే ఇక్కడ భారతదేశంలో గేదె బలంగా ఉండేది. గేదె ప్లేస్లో ఆవును తీసుకొచ్చి దేవతగా పూజించాలి అని చెప్పి ఆవును పూజించడం వీళ్ళు మొదలుపెట్టారు అనేలాంటి ఒక పాలిష్డ్ స్టోరీ అల్లాడు. బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చంపుకుంటూ రాలేదు, కానీ వచ్చిన మాట వాస్తవమే, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన మాట వాస్తవమే. ఆవుని ఇలా పౌరోహిత్యాన్ని లేదంటే అక్కడి సాంప్రదాయాలని వీటన్నింటినీ కూడా ఇంకొక అభూత కల్పనలాగా చూపిస్తూ వచ్చాడు ఈ డిడి కోశాంబి. ఈ విధంగా ఇతడు ఒక థీరీని అల్లాడు. ఇదే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్సీఆర్టీకి పనిచేశారు, అంటే మన సిలబస్ కోసం పనిచేశారు. మన సిలబస్లో మనం ఇన్నేళ్ల పాటు ఏం చదువుకున్నాం, ఇక మొఘలుల చరిత్ర, ఇక అదే ముస్లిం ఇన్వైడర్స్, అక్కడి వరకే వీళ్ళు కట్ ఆఫ్ పెట్టారు. అంతకుముందు మరి కుల గొడవలు జరిగినాయా, ఏ రాజు దగ్గర అయినా సరే ఏ కుల కొట్లాట్లు ఏమైనా జరిగాయా, మరి రాజుగారు ఆ కుల స్త్రీని పెళ్లి చేసుకున్నారు, ఈ కుల స్త్రీని పెళ్లి చేసుకున్నారు, ఆ చిన్న రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళని పెళ్లి చేసుకున్నారు, ఇలాంటివన్నీ కూడా మనం కథల్లో చదువుకున్నాం కదా. మరి వీళ్ళు వచ్చి అక్కడికి కట్ ఆఫ్ పెట్టేసి ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారు అని చూపించిన ప్రక్రియ ఏదైతే ఉందో, అంటే పాఠ్యాంశాల నుంచి చిన్నప్పటి నుంచి మెదళ్లలో నాటాలి అని ఒక కుట్ర జరిగిందన్నమాట. అతి భయంకరమైన కుట్ర. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గాంధీ, నెహ్రూ పాలనలోనే ఇంత కుట్ర జరుగుతుంటే వాళ్ళు ఈ కుట్రని ఛేదించలేకపోయారు. అంటే మన చిన్నప్పటి నుంచి వీళ్ళు మెదళ్లలో పెట్టాలన్నమాట. ఈ మెదళ్లలో పెట్టింది మొఘలుల చరిత్ర, వాళ్ళ ప్రేమ పురాణాలు, వాళ్ళ కట్టడాలు, వాళ్ళ ప్రేమ గుర్తులు, వాళ్ళ ప్రేమ చిహ్నాలు, వీటన్నిటి గురించే చెప్పుకుంటూ వచ్చారు. కానీ మన ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, మన చోళ చరిత్ర కానీ, మన మగధ సామ్రాజ్యం కానీ, మన కాకతీయుల చరిత్ర కానీ, లేదంటే విజయనగర సామ్రాజ్యం కానీ, మౌర్యులు ఎంతమంది పాలించారు, అవన్నీ కూడా చిన్న చిన్న ఒక సంవత్సరం ఆ చరిత్ర ఆధారానికి ఒక 4 లైన్లు, ఒక పేరా, మహా అయితే ఒక పేజ్,
అంతే కేటాయిస్తూ వచ్చారు. కానీ మొఘలుల చరిత్రకి, ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళ చరిత్రకి మాత్రం ఇన్నిన్ని రకాలుగా వాడొచ్చి ఇక్కడ ఇది కట్టాడు, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతే మనం ఫ్యాన్లు చూసాం, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతే మనం డ్యాములు చూసాం, ఇలాంటివన్నీ కూడా అభూత కల్పనలన్నీ కూడా క్రియేట్ చేసి ఎన్సీఆర్టీ ద్వారా ఈ విధంగా చిన్నప్పుడే మన పిల్లల మెదళ్లలో పెట్టారు, మనందరి మెదళ్లలో పెట్టుకుంటూ వచ్చారు. ఇక నెక్స్ట్ ప్రొఫెసర్ రొమిలా తాఫర్ వచ్చింది. డిడి కోశాంబి చెప్పింది కరెక్టే, 100% రైట్. అలాగే బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు ఇన్విజన్ చేసుకుంటూ రాలేదు, వాళ్ళు మామూలుగానే వచ్చారు. ఆర్యులుగా ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి వచ్చి ఈ విధంగా పశు సంపద అని, ఇక ఆవులు పెంచుకోవడానికి వచ్చారు, ఆవును పూజించమని చెప్పారు. ఈ విధంగా వాళ్ళకి తీసుకొచ్చి భారతదేశం మీద రుద్దారు అని ఈవిడ ప్రొఫెసర్ రొమిలా తాఫర్, ఈవిడకి కొన్ని కట్టుకథలు, ఈ హేతువాద సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఈవిడ మాట్లాడింది. ఈ విధంగా డిడి కోశాంబి, ప్రొఫెసర్ రొమిలా తాఫర్ వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఆట, వీళ్ళు తయారు చేసిన సాహిత్యం, వీళ్ళు తయారు చేసిన భావజాలం, ఈ ఐడియాలజీయే భారతదేశంలో ఈనాటికి కూడా పనిచేస్తూ ఉంది. ఈనాటికి కూడా మన మెదళ్లలో ఇన్నేళ్లుగా అందరి మెదళ్లలో నింపితే కొంతమంది ఎక్కువ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోగలరు, కాబట్టి ఆ విషయాన్ని ఎక్కువ తీసుకునే వాళ్ళు మేధావుల ముసుగుల్లో ఉన్నారనమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వీళ్ళు ఒక చరిత్రకారులుగా గుర్తింపు. గాంధీ నెహ్రూ సమయంలోనే వీళ్ళకి ఒక అత్యద్భుతమైన గొప్ప చరిత్రకారులుగా వీళ్ళకు ఒక గుర్తింపు, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇచ్చారు. వీళ్ళేంటి నిజానికి మార్క్సిస్ట్ చరిత్రకారులు వీళ్ళు, ఈ మార్క్సిజం చరిత్రకారులు వీళ్ళు. ఈ విధంగా వీళ్ళకి అమెరికా నుంచి ఒక ప్రైజులు వచ్చినాయి. ఏం ప్రైజులు ఇవి? క్లూగ్ ప్రైజ్. క్లూగ్ ప్రైజ్ అంటే ఏంటి అంటే అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డే క్లూగ్ ప్రైజ్. ఈ క్లూగ్ ప్రైజ్ దేని కింద ఉంటుందో తెలుసా? మిషనరీ వ్యాప్తి కోసం డొనేషన్లు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టే సంస్థే క్లూగ్. ఆ క్లూగ్ ప్రైజ్ అనేది వీళ్ళకి ఇస్తారు. అంటే అర్థం చేసుకోండి, వీళ్ళు హేతువాదుల రూపంలో, మేధావుల రూపంలో ఈ ముసుగులు ధరించి ఏ మత వ్యాప్తి కోసం పనిచేశారు? ఆ సమయంలో గాంధీ నెహ్రూ ఏం చేస్తున్నారు? వీళ్ళు విచ్చలవిడిగా ఎన్సీఆర్టీ సిలబస్ల ద్వారా భారతదేశంలోకి చొప్పిస్తుంటే ఏం చేస్తున్నారు గాంధీ నెహ్రూ? అమెరికాలో వీళ్ళకి క్లూగ్ అవార్డులు వచ్చినాయి అంటే ఏంటి దాని అర్థం? మిషనరీల వ్యాప్తి కోసం పనిచేస్తుండే మరి ఆనాడు ఈ పెద్ద మేధావులు గాంధీ నెహ్రూలు ఏం చేశారు? భారతదేశంలోకి మిషనరీల వ్యాప్తి సరైంది కాదు అని ఎందుకు ఖండించలేకపోయారు? ఈ రోజు సమాజం అడుగుతుంది. ఇది అసలు చరిత్ర, ఇది అసలు చరిత్ర. ఆర్యన్ ద్రవిడియన్ హిస్టరీని బలంగా ప్రజల్లో నాటాము భారతదేశంలో. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మరొక 100 ఏళ్ళు కావచ్చు, 200 ఏళ్ళు కావచ్చు, 300 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నా సరే మొత్తం భారతదేశాన్ని క్రిస్టియన్ మతంలోకి మార్చడమే మన లక్ష్యం. మనం ఈ రోజు పాలకులుగా అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక రోజు మనది వస్తుంది. అది అప్పుడు భారతదేశం క్రిస్టియన్ దేశంగా మన చేతుల్లోకి వస్తుంది. ఇది వాళ్ళ ప్లాన్. ఏ కోశాంబియో లేదంటే రొమిలా తాఫరో ఆనాటికి ఆ సమయానికి వాళ్ళు పనికొచ్చారు. ఇక నెక్స్ట్ వాళ్ళు నింపిన విషయం ఉంటుంది కదా, ఆ విషయాన్ని ఇంకా ఇంకా పునరుత్పత్తి చేయడానికి ఇక్కడ నింపిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కాంటాక్ట్లో ఉంటారు పైన వాళ్ళకి. ఇక నెంబర్ 4, ఈ విషయం నింపుకున్న వాళ్ళు, విషయాన్ని బాగా అబ్జర్వ్ చేసుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇదే భారతదేశంలో? ఇక మన దగ్గర అంటే కంచె ఐలయ్య. ఆయన రాసే పుస్తకాలు, ఆయన భావజాలం, ఆయన హేతువాద సిద్ధాంతం అని చెప్పి కేవలం ఇదే ముస్లిం ఇన్వైడర్స్ మాత్రమే చెబుతారు. ఆర్యన్ ద్రవిడన్ థియరీ మాట్లాడతారు. ఆవు గేదె వీటి వ్యత్యాసాలు చెబుతారు. నలుపు తెలుపు, మేము తెల్లగా ఉన్నవాళ్ళు డిస్క్రిమినేట్ చేస్తున్నారు నల్లగా ఉన్నవాళ్ళని విచ్చలవిడిగా మాట్లాడతారు. నేను చెప్పాను కదా 400 ఏళ్ల చరిత్ర మిషనరీల దాడి భారతదేశం మీద అని చెప్పినప్పుడు అసలు నలుపు తెలుపు, ఈ వర్ణ వ్యవస్థ, ఈ రేసిజం ఇదంతా కూడా ఎక్కడొచ్చింది? అమెరికాలో ఉండేది. భారతదేశంలో ఏనాడు కూడా నలుపు తెలుపు వర్ణ విభేదాలు లేవు. ఇక్కడ రంగులను బట్టి ఇక్కడ మనుషుల తేడాలు ఏనాడు కూడా జరగలేదు భారతదేశంలో. వీళ్ళు కల్పించిన చెత్త సాహిత్యాలు, వీళ్ళు కల్పించిన కథా కమీషులు, వీళ్ళు తయారు చేసిన విషాలు ఇవన్నీ. ఈ విధంగా ఇలాంటి ప్రొఫెసర్ల రూపంలో తిరుగుతున్న వాళ్ళు, అది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారా లేదంటే కంచె ఐలయ్య, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక ఈ ప్రొఫెసర్లు, నేను చెప్పిన ప్రొఫెసర్లు ప్రస్తుతానికి బతుకున్న వాళ్ళు. ఇక మరణించిన వాళ్ళు, ఈ మేధావుల ముసుగుల్లో మరణించిన వాళ్ళు చాంతాడంత మంది ఉన్నారు. ఇక వాళ్ళు పోయిన వాళ్ళు ఎలాగో గొప్పవాళ్ళు, వాళ్ళు పోయారు. ఇక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేధావుల్లాగా, విశ్లేషకుల్లాగా, ప్రొఫెసర్లలాగా ఇక చరిత్రని వీళ్ళే బాగా అవపోసన పట్టుకున్నట్టుగా, వీళ్ళు మాత్రమే చరిత్రకారులు అన్నట్టుగా, చరిత్రను బాగా అధ్యయనం చేసిన పరమ మేధావుల్లాగా వీళ్ళు కీర్తించబడుతూ ఇదే సమాజంలో గొప్ప వ్యక్తులుగా కనబడుతూ ఈ విషయాన్ని వెదజిల్లుతూ ఉంటారు. ఈ విషయాన్ని ఒక్కొక్కరికి పంచుతూ ఉంటారు. ప్రసాదంలాగా అందరికీ ఇస్తూ ఉంటారు. ఏం పని చేస్తూ ఉంటారు? పేరుకేమో హేతువాదం. వీళ్ళకి వచ్చే డబ్బంతా కూడా క్రిస్టియన్ మిషనరీల నుంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ క్రిస్టియన్ మిషనరీల మత వ్యాప్తి జరుగుతూ ఉంటుంది ఈ హేతువాద ముసుగులో. ఈ విధంగా ఒక సెక్షన్ భారతదేశంలోకి రొమిలా తాఫర్,
డేడీ కోశాంబి తర్వాత ఈ ప్రొఫెసర్ల రూపంలో భారతదేశంలో అంతటా కూడా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మన దౌర్భాగ్యానికి ఇంకాస్త ఎక్కువ ఉన్నారు. సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఉన్నారు. ఈ విధంగా ఉంది. ఇక ఇక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్ నెంబర్ 5 వీళ్ళు ఇప్పుడు ఏ రూపాల్లో ఉన్నారు? నేను ఇంతకుముందే చెప్పాను కదా, సరస్వతీదేవిని హేళన చేయడం. ఇక ఇప్పుడు ఈ జనరేషన్లో కనీసం ఆ ప్రొఫెసర్ల రూపంలో ఉన్నవాడు బూతులన్నా మాట్లాడకుండా ఉన్నారు. ఇక వీళ్ళేంటి బూతులు లంకించుకోవడం. ఇక మేము ఎక్స్ట్రీమిస్ట్లో అసలు వాళ్ళంతా ఏం చేశారు? రొమిలా తాఫర్ ఏంటి వాళ్ళందరినీ మించిపోతాం అన్నట్టుగా ఈ జోసెఫ్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా కొడితే మేము రాముడినే కొడతాం, సీతమ్మనే కొడతాం, పురాణాలనే కొడతాం, ఇతిహాసాలనే కొడతాం అనుకుంటూ విచ్చలవిడిగా ఇక్కడ విషయం చెప్పడానికి ఒక టీం ఉంది. జోసెఫ్ అండ్ టీం యూట్యూబ్ల రూపంలో, టీవీల రూపంలో, ఫోన్ల రూపంలో విచ్చలవిడిగా భయంకరంగా పనిచేస్తూ ఉంది ప్రస్తుతానికి. ఎందుకు మగధా న్యూస్ డే 1 నుంచి ఈ ఎర్ర భావజాలం, ఎర్ర జర్నలిస్టుల మీద ఎందుకు మేము ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నామో అర్థం చేసుకోవాలి. ఇది భయంకరంగా కుట్రని లేపడానికి ఈ జనరేషన్ని టార్గెట్ చేస్తూ ఇక నెక్స్ట్ టార్గెట్ ఇంత స్లో. ఇప్పటికే 75 ఏళ్ళు అయిపోయింది. నెక్స్ట్ 50 yearsలో మొత్తం కొలాప్స్ అయిపోవాలి, మొత్తం కూడా ఆక్యుపై అయిపోవాలి. ఇక్కడ ఎవరు కూడా హిందూ మతం, నేను హిందువుని అని మాట్లాడకూడదు. లేకపోతే ఇన్నేళ్ల పాటు హిందూ మతం మీద దాడి జరుగుతుంటే మాట్లాడకుండా ఉండడానికి మేము మనుషులం కాదా? మాకు మతం లేదా? మా మీద దాడి చేస్తూ, మా చేతులు కాళ్ళు కట్టేస్తూ, మా నోటికి సెక్యులరిజం అనే ఒక ప్లాస్టర్ అంటించేసి ఇష్టం వచ్చినట్టుగా ఇన్నాళ్ల పాటు ఆడిన ఆట ఏదైతే ఉందో ఆ ఆటకు చెక్ పెట్టాల్సిన రోజు వచ్చింది. ఇప్పుడు వీళ్ళ చరిత్రలన్నీ ఒక్కొక్కటి బయటకు తీస్తే ఇక్కడ అసలు నిజానికి ఈ ఎర్ర పాములు, ప్రస్తుతానికి పిల్ల ఎర్ర పాములు ఉన్నాయి కదా, వీళ్ళకి ఎవరికి కనీసం ఆ చరిత్ర మూలాలు కూడా తెలియదు. కాస్త కుస్త ఆ ప్రొఫెసర్ల వరకు మాత్రమే తెలుసు. వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళ మీద ఎలాంటి విషయం ఇచ్చారు అంటే అసలు ఇక్కడ దేవుణ్ణి తిట్టడమే మన టార్గెట్, హిందుత్వాన్ని తిట్టడమే మన టార్గెట్. ఎవడైనా సరే హిందువుని నేను అన్నాడు అంటే వాడిని తిట్టాలి. మేము హిందూ భావజాలమా? తిట్టాలి. మేము సనాతనం అంటామా? తిట్టాలి. అంటే భారతదేశంలో ఈ సనాతనాన్ని మనం చంపేయాలి. ఇదే టార్గెటెడ్గా పనిచేస్తున్నారు. వీళ్ళ లక్ష్యమే ఇది. ఈ విధంగా పనిచేస్తున్న సో కాల్డ్ జోసెఫ్ అండ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చరిత్ర పాఠాలు మీరు చెప్పండి. ఇక నుంచి మీరు చెప్పండి. ఎవరైనా వచ్చి మళ్ళీ ఈ పాఠాలు మిషనరీల రూపంలోనూ లేదంటే పుస్తకాల రూపంలోనూ ప్రచారం చేస్తాం, ఎనలిస్టులుగా, మేధావులుగా మేము ఎక్కడంటే అక్కడ కూర్చుంటామని ఎవరైనా మాట్లాడితే కనుక వాళ్ళందరికీ ఈ పాఠాలు మీరు చెప్పండి. ఇక ఈ రొమిలా తాఫర్ గురించి, డీడీ కోశాంబిల గురించి తీయండి. వీళ్ళకి ఎక్కడెక్కడ అవార్డులు వచ్చినాయి? ఈ ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారికి, ఇలాంటి ఈ ప్రొఫెసర్లందరికీ ఇదే అమెరికాకి పిలిపించి అవార్డులు ఇస్తూ ఉంటారు. అదేంటి భారతదేశంలో ఎవరు వీళ్ళకి? అమెరికాలో ఎందుకు ఇస్తారు అంటే అమెరికాలో భారతదేశాన్ని కొట్టడానికి మా సాహిత్యాలు, మా చెత్త సాహిత్యాలు పుస్తకాల రూపంలో ప్రచురించి ఇన్ని మెదళ్లను పాడు చేయడానికి మేము పనికొచ్చాం కాబట్టి వీళ్ళెళ్ళి మన భారతదేశాన్ని నాశనం చేసినందుకు గాను డబ్బులు తీసుకుంటారు, అవార్డులు తీసుకుంటారు అమెరికాకి వెళ్ళి. ఇది జరుగుతుంది ఇన్నేళ్లుగా. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. వీళ్ళకి విషం నింపింది ఎవరు? ఆ విషానికి విరుగుడు ఏంటి విషానికి విరుగుడు? ఉపా చట్టం. అవునా కాదా? రాజద్రోహం. ఎవడైతే భారతదేశాన్ని, ఈ సనాతనాన్ని, రామస్ఫూర్తిని, రామరాజ్యాన్ని ఎవడైతే తిడతాడో ఖచ్చితంగా వాడి మీద ఉపా కేసు పెట్టాల్సిందే. ఇక నుంచి మగధా న్యూస్ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే మన ఇతిహాసాలని, మన చరిత్రని తూలనాడతారో, ఇష్టం వచ్చినట్టు బాహాటంగా నలుగురు మధ్య మాట్లాడతారో, హేతువాదుల ముసుగులో ఇంకొక మత వ్యాప్తి కోసం పనిచేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద కూడా ఉపా పెట్టండి. ఇంకొకళ్ళు మాట్లాడాలి అంటే ఇదే భారతదేశంలో, ఇదే సౌత్ ఇండియాలో, ఇదే తెలుగు నేల మీద భారతదేశాన్ని కానీ, హిందూ మతాన్ని కానీ, సనాతనాన్ని కానీ తిడతాం. మీరు పడాల్సిందే. ఇన్నాళ్ల పాటు పడ్డాం, భరించాం, అణగదొక్కారు, హిందూ మతాన్ని అణగదొక్కారు. ఈ రోజు నేను హిందువుని అని సగర్వంగా మాట్లాడుతున్నారు ఇదే తెలుగు నేల మీద. ఈ పరిస్థితి దాకా తీసుకురాగలిగారు అందరూ కలిసి. ఇప్పుడు చెబుతున్నాను, మగధా న్యూస్ చరిత్ర తీసుకొచ్చి వీళ్ళ నోర్లకు ప్లాస్టర్ వేస్తుంది. మేము మా పని చేస్తాం, గవర్నమెంట్ కూడా మీ పని మీరు చేయాలి. ఎవడైతే ఇతిహాసాలని, చరిత్రని, హిందూ మతాన్ని తూలనాడాడో, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే, ఉపా కేసుకి అర్హులే. వీళ్ళందరూ పూర్తి స్థాయిలో 100% వీళ్ళు ఉపా కేసు పెట్టించుకోగల సమర్థులే. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఇప్పటికే చాలా మంది ప్రైవేట్లో పెట్టేశారట వీడియోలు. వాళ్ళందరినీ కూడా తీయండి. ఇన్నాళ్ల పాటు మమ్మల్ని అనగదొక్కితే, మాట్లాడకుండా చేస్తే ఈ రోజు మాకు మాట్లాడడానికి ఒక బలం మేము తీసుకొస్తున్నాం. మా బలాన్ని, మా మతాన్ని మేము కాపాడుకోవడానికి మేము నిలబడుతున్నాం.
నేను చెబుతున్నాను, ఇదే భారతదేశంలో ఇష్టం వచ్చినట్టుగా సనాతనాన్ని హిందూ మతాన్ని ఎవరైతే తిడతారో వాళ్ళందరి మీద కూడా ఉపా కేసు పెట్టాల్సిందే. మళ్ళీ చెబుతున్నాను, ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్టుగా దేవీ దేవతల్ని తిడుతూ దేవాలయాల మీద దాడి చేస్తూ ఒక హిందూ మతాన్ని దూషిస్తూ తెల్లారి లేచిన దగ్గర నుంచి రాముణ్ణి, సీతమ్మని, కృష్ణుణ్ణి అందరినీ తిడుతూనే ఉంటాం. అయినా సరే మీరు నోరు మూసుకొని పడుండాల్సిందే అని విచ్చలవిడిగా రెచ్చిపోయిన బలుపుగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఉపా కేసు పెట్టాల్సిందే. వీళ్ళు ఉపా కేసు అర్హులే. వీళ్ళ మెదడులో నింపుకున్న విషయం ద్వారా ఒక మత వ్యాప్తి కోసం పనిచేస్తూ హేతువాదులం అనే ముసుగులో పనిచేస్తున్నారు కదా. వీళ్ళు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరికీ ఈ హేతువాద ముసుగులో పనిచేస్తున్న ఒక మత వ్యాప్తి కోసం పనిచేస్తూ ఇంకొక మతాన్ని కాల రాస్తూ పనిచేస్తున్న వాళ్ళందరికీ విరుగుడు ఉపా కేసు. ఇది మగధా న్యూస్ నమ్ముతుంది. వీళ్ళందరికీ రాజద్రోహం పెట్టాల్సిందే. వీళ్ళ విషానికి విరుగుడికి మరి కేసు పెట్టాల్సిందే. లేదంటే ఆ విషం పోదు. ఆ విషాన్ని కక్కించాలి. వాళ్ళలో మళ్ళీ పాత చరిత్రని కూర్చోబెట్టి అందరికీ పాఠాలు చెప్పాలి. ఇదిరా బాబు చరిత్రని వక్రీకరించారు, దుర్మార్గంగా ఈరోజు సర్వనాశనం చేశారు, మన మధ్య మనకి వేర్పాటువాదులుగా తీసుకొచ్చారు. మేము అందరం భారతీయులమే, అందరం ఇక్కడి వాళ్ళమే, మనం కొట్టుకునేలా చేశారు. ఆ విషయాన్ని తొలగించు, ఆ విషయానికి విరుగుడు కనిపెట్టు అని చెప్పేసి ఆ విరుగుడును మనం బయటికి తీసామంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే మారుతారు, మామూలు భారతీయులుగా మారుతారు. ఇది మేము ఆశిస్తున్నాం. మగధా న్యూస్ నుంచి ఒక అప్పీల్ చేస్తున్నాం. 2 స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఏపీ అండ్ తెలంగాణకి ఆలోచిస్తారని ఆశిస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.